కాబట్టి భర్తకు లోబడినందువలన భర్త విడిచిపెడతాడు, మాట విననందువలన భర్త విడిచిపెడతాడు, పిల్లలను విడిచిపెడతాడు, భార్యను విడిచిపెడతాడు, భార్య భర్తను విడిచిపెట్టింది. ఇవన్నీ సహజం. కేవలం మాట వినని కారణం, లోబడని కారణం, భయము లేని కారణం, భక్తి లేని కారణం, భయభక్తులు దేవుని ఎడల యజమానుని ఎడల సన్మానించినటువంటి స్థలం స్త్రీ. కాబట్టి భార్యను విడిచిపెడుతుంటారు. అది దేవుని చిత్తం కాదు భార్యను విడిచిపెట్టడం. దేవుని లేఖనం అంటుంది విడిచిపెట్టవద్దు, ప్రేమించమన్నాడు, సన్మానించమని, గౌరవించమని, ఆదరించమన్నాడు. కాబట్టి ప్రియులారా, విడిచిపెట్టకూడదు. అది దేవుని ఆజ్ఞ కాదు. ఏ నరుడు కూడా, దేవుడు జత చేసిన వారిని ఏ నరుడు కూడా వేరు చేయకూడదు అన్నాడు. దేవుని చిత్తం. ఒకవేళ నువ్వు విడిచిపెట్టాలనుకుంటే పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టమని, అది కూడా మీ హృదయ కాఠిన్యము అన్నాడు. అంటే ఎంత కఠినమైనా, ఎంత ఎలాంటిదైనా, ఇలాంటి స్త్రీ అయినా జ్ఞానంతో కాపురం చేయమన్నాడు దేవుడు. నీ జీవం అనే కృపావరములు అవి కూడా పాలిభాగస్తురాలు కాబట్టి ఎలాంటిదైనా నీ భార్యను రక్షించదవో లేదని మాట్లాడుతున్నాడు. కాబట్టి జీవమనే కృపావరములో పాలిభాగస్తురాలు కాబట్టి ఆమెతో జ్ఞానముతో కాపురం చేయమన్నాడు. సరే, అలాగా విడిచిపెట్టొద్దని దేవుని ఆజ్ఞ. అయితే సహజంగా ఇట్లాగ మాట వినని వారిని, లోబడిన వారిని, భక్తి లేని వారిని, తర్వాత తన ఇష్టానుసారంగా ఈ లోకంలో నడుస్తున్న వారిని భర్త విడిచిపెడతాడు. భార్య కూడా భర్త సరిగా లేనప్పుడు విడిచిపెడతాం. కాబట్టి అలానే స్టూడెంట్స్ కూడా ఆయన ఎన్నిసార్లు గద్దించినా విననప్పుడు, బెత్తం ఆడించినా విననప్పుడు టీచర్ గారు కూడా విడిచిపెడతాడు. నీ కర్మరా అని. అలానే దేవుడు కూడా మనము ఆయన ఆజ్ఞలను గైకొనకపోతే, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను గైకొని వాటిని నా కట్టడలను అనుసరించి నడిచిన ఎడల దీవెనలు వస్తాయి అన్నాడు. అంటే వీళ్ళు అనుసరించట్లేదు కాబట్టి దేవుడు కూడా విడనాడుతున్నాడు, దేవుడు దూరం అవుతున్నాడు. ఒక దినాన ఎందుకు విడనాడాడు విషయం, ఒక రాజుగారు, ఆయన పేరు సౌలు మహారాజు. ఈ రాజుగారికి దేవుడు రాజును చేశాడు. రాజుగారుగా ఉండక మునుపు రాజును చేశాడు. ఆయన ఒక ధనవంతుడు కుమారుడు, గార్ధములు వెతుక్కుంటూ వెళుతున్నటువంటి వాడు. తన తండ్రి గాడిదలు వెళితే వాటిని వెతకటానికి వెళ్ళినవాడు. అంటే మంచి హైట్, వెయిట్, రాజుకు తగినటువంటి స్థితి ఉంది కాబట్టి, బాడీ ఉంది కాబట్టి, తన తండ్రి ఏదైనా అతను దేవుడు ఎన్నుకున్నాడు. తన ప్రజలు రాజు కావాలని కోరుకున్నప్పుడు ఆయన వెతికితే సౌలు దొరికాడు. సౌలును కోరుకున్నాడు. సౌలును తన ప్రజల మీద 12 గోత్రాల మీద అధికారం ఇచ్చాడు, రాజుగా చేశాడు. అయితే దేవుని మాట సౌలు వినలేదట. ఒక దినాన అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళిన వాళ్ళ సములు నాశనం చేయమన్నాడు. ఎందుకంటే నా పిల్లలకు వారు మార్గం ఇవ్వలేదు, వచ్చేదాన్ని చేర్చుకోలేదు. కాబట్టి వారు చేసిందంతా నా పిల్లలు వారు చేసిందంతా నాకు తెలుసు కాబట్టి మీరు కానానుకు వెళ్ళిన తర్వాత వారిని సమూలంగా నాశనం చేయమని చెప్తే, ఈ రాజుగారు, ఈ సౌలు మహారాజు యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి తన సైన్యంతో వెళ్ళి యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేసి కొందరిని మాత్రం రాజును బ్రతికించాడు, రాజును తీసుకుని వచ్చాడు. కొన్ని గొర్రెలను, ఎడ్లను, బలిసిన వాటిని ప్రజలందరూ పట్టుకొని వచ్చారు. ఆయన ఖండించలేకపోయాడు.
కాబట్టి దేవుని మాట వినలేదు, సౌలు వినలేదు, తన ప్రజలు వినలేదు. దేవుడు ఒక మాట చెప్పాడు, వారిని సమూల నాశనం చేయమని. వీడు చేయలేకపోయాడు. అప్పుడు దేవుడిని ఆ విషయం దేవుడు సమూయేలుతో మాట్లాడు, సమూయేలు, నేను సౌలును రాజుగా నిర్ణయించినందుకు, ఏర్పాటు చేసినందుకు నేను సంతాపడుతున్నాను. నా మాట అతను వినలేదు, నేను కొట్టివేస్తున్నానని మాట్లాడు. ప్రియమైన వాళ్ళారా, సౌలు ఆ విషయం చేసినందువల్ల దేవుడు అలాగా సమూయేలుకు ఆ విషయాన్ని తెలియజేసినందువల్ల రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కోపంతో రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉన్నాడట సమూయేలు. మనం కూడా అలా దేవుని మాట వినని ప్రజల కోసం రాత్రంతా ప్రార్థన చేసే అనుభవం అనుకుండా సేవకులారా, పాలు తాగి వారు పెట్టింది తిని సుఖమైన జీవితాలు జీవిస్తూ కార్లు, డంబాలు, 10 మంది కుర్రోళ్ళు వెనక పరిగెట్టడం, 10 కార్లు మెయింటైన్ చేయటం, హెచ్చించుకుంటున్నారు. కానీ దేవుని మాట వినని లోకం కోసం రాత్రంతా ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నారా సేవకులారా? ఉన్నామా? ప్రశ్న వేసుకుంది. దేవుడేమో బాధపడుతున్నాడు, తన ప్రజలు తన మాట వినని, తన రాజు, తాను ఏర్పాటు చేసిన రాజే మాట విననందులో ఒక్క రాజు మాట వినకపోతే బాధపడుతున్నాడే, సంతాపపడుతున్నాను అంటున్నాడు. లోకమంతా కూడా దేవునికి విరోధముగా తన పిల్లలను చంపుతూ ఉన్నారు, మందిరాలు కూలుస్తూ ఉన్నారు, తెలియని వాటిని ఆరాధిస్తూ నరకానికి వెళుతూ ఉన్నారు. పాపాన్ని కూర్చుకుంటూ ఉన్నారు. పొలాన్ని కూర్చుకుంటున్నారంట, పక్కవాడి పొలాన్ని కూర్చుకుంటాడంట, పక్కవాని ఇంటిని కూర్చుకుంటాడంట. అలానే పాపాన్ని కూర్చుకుంటా ఉన్నాడు. పాపానికి పాపం జీతం మరణమని కూడా తెలిసి కూడా పాపమే పట్టుకుంటూ లాక్కు వెళుతూ ఉంది, చేస్తూ ఉన్నారు ప్రజలు. మరి దైవజనాంగమా, దేవుని పిల్లలారా, రాత్రంతా సమయంలాగా ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నామా? రాత్రంతా చక్కగా బెడ్ల మీద ఏసీలలో నిద్రపోయే అనుభవాలలో ఉన్నామా? అదంటే కొంత ఒక గుంపు వచ్చింది, అది ప్రార్థన చేయాల్సిన పని లేదంట. నిజమే, వాళ్ళ విఘ్నతగా వదిలేయాలి మనం. వారికి అధిక విద్యాభ్యాసం వలన వెర్రెక్కుదని లేఖనాలే సెలవిస్తుంది. నీవు అధిక జ్ఞానివై ఉండకు, అధిక నీతిమంతుడుగా ఉండొద్దు అని కూడా లేఖనం. చదివి 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 కదా, ప్రార్థనే చేయాల్సిన అవసరం లేదు, అర్పణలు ఇవ్వాల్సిన అవసరం లేదు, మందిరాలు కట్టాల్సిన అవసరం లేదు. ఈ రీతిగా వాళ్ళు మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ రీతి చక్కటి బోధలు చేస్తూ ఉన్నారు. జాగ్రత్త, మెళుగుగా ప్రార్థించమని దేవుని ఆజ్ఞ. శోధనలో ప్రవేశించకుండా మెళుగుగా ప్రార్థించండి, విసుగక ప్రార్థించండి, ఎడతెగగా ప్రార్థించండి, దేవుని లేఖనాలు. మనమైతే పిల్లలు ఇచ్చినటువంటి ఇక వాటి విషయంలో ఇంక చెప్పనలవి కాదు. ఓ పాస్టర్ గారు అంటాడు, పొదుగున్నప్పుడే లాక్కోవాలంట. ఇలాంటి పాస్టర్లు తయారయ్యారు. దేవునికి మహిమ కలుగును గాక. ధనమే ధ్యేయము కానీ ఆత్మల భారము ఆత్మల రక్షణ ధ్యేయమే కాదు. వాళ్ళు ఏమిస్తారు అనేదే ఆలోచన. కానీ మనం వారికి ఏమి ఇవ్వాలనేటువంటి శక్తి లేని పాస్టర్లు వెళతాం. ఒక డాక్టర్ గారు లేదా ఆర్ఎంపీ డాక్టర్ గారు, ఒక కంపౌండర్ ఒక ఇంటికి వెళితేనే
అతను ఇచ్చే ట్యాబ్లెట్కి వాళ్ళకి ఆ పెయిన్ తగ్గిపోద్ది, లేదా జ్వరం తగ్గిపోద్ది ఆ ఇంజక్షన్కి. అతను వెళ్ళాడంటే ఆ ఇంటికి ఒక ఫీజు తీసుకున్నా మేలు జరుగుతూ ఉంది. నువ్వు వెళతావు, ఏమి ఇవ్వలేవు, ఇక నోటికి వచ్చిన ప్రార్థన చేసి వచ్చి తృప్తి పడుతావు. నీ చేతగానితనం దేవుడే, నువ్వు చిన్న ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తున్నాడు. దానికి మనం చేసినంత బిల్డప్, ఆ ట్యాబ్లెట్లు చేసిన ఆ స్వస్థతకి ఆ డాక్టర్ గారికి ఎంత సంతృప్తి ఉంటుందో వాడికైనా తృప్తి ఉంది. కానీ మనం అలాంటి స్థితిలో ఉన్నాం. నువ్వు వెళితే ఏ మేలు? దేవుడు వెళ్ళమన్నాడు, నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళమన్నాడు, నశించిన ఇజ్రాయేల్ యొద్దకే వెళ్ళమన్నాడు. అన్యుల త్రోవకు, అన్యుల దారికి వెళ్ళొద్దు అన్నాడు. మొదటిలో ఆయన సువార్త సేవకు తన శిష్యులను పంపిస్తూ, తర్వాత సర్వలోకానికి సువార్తను ప్రకటించమన్నాడు. మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, దేవుని రాజ్య సువార్త ప్రకటించమని చెప్తే వాళ్ళు ఏమి ఇస్తారా అని చూస్తూ ఉంటాం మనం. ఒక పాస్టర్ గారు, నేను ఒక గృహానికి వెళ్ళాం, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక వెళ్దాం రారా అంటే కూర్చో అంటున్నాడు. ఉన్నాయో లేవో కూడా ఆలోచన చేయనటువంటి సేవకులు, ఆ స్థితి ఎరగనటువంటి సేవకులు లాగున్నా, అంటే గుడ్డి సేవకులం. గుడ్డివానికి త్రోవ చూపలు, ఇద్దరు గోతులో పడతారని లేఖనం సెలవిచ్చినట్లుగా గుడ్డి సేవకులం, శక్తి లేని సేవకులం, బ్రతుకుదేరు కోసం సేవకులైనటువంటి బోధకులం, మేము బాధకులం. ధనమే ధ్యేయం, ఆత్మల భారమే లేదు. జనం వచ్చినంత మాత్రాన, గుంపులు వచ్చినంత మాత్రాన ఒక్క ఆత్మనైనా నీవు చూడగలుగుతున్నావా? గుంపులు కావాలి జనాలు, వాళ్ళే వేసిపోతారనేటువంటి. అన్ని దేవతల దగ్గర కూడా వెళుతూ వాళ్ళు జరిగినా జరగకపోయినా కానుకేసి వస్తున్నారు. వాళ్ళకి నీకు తేడా ఏం లేదు, నీకు నాకు. కాబట్టి ప్రియులారా, ఆవేశం కాదు, నాకు ఏంటో పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. దేవుని మాట వినని సౌలు, దేవుడు చెప్పింది చేయని సౌలు రాజు, ఎందుకు పనికిరాని వాడిని, పిరికివాడిని ధైర్యం ఇచ్చి రాజుగా చేస్తే దేవుని మాట వినట్లేదు. దేవుని మాట వినని కారణం చేత దేవుడు బాధపడుతున్నాడు. ఆ బాధని తాను ఒక్కడికై ఉంచుకోకుండా సమూయేలుతో చెప్తున్నాడు, సమూయేలు, సౌలును నేను రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, బాధపడుతున్నాను. ఎందుకు నాయన అంటే, నేను చెప్పిన మాట వినలేదు, నా ఆజ్ఞలు గైకొనలేదు. ఒకడు మాట వినటం శ్రేష్టం అన్నాడు. పొట్టేళ్ళ క్రొవ్వు అర్పించడం కంటే, అర్పణలు అర్పించడం, మాట వినటమే శ్రేష్టం అన్నాడు. మాట వినబోతుమంట సోద చెప్పు పాపంతో సమానం అన్నాడు, తిరుగుబాటు చేయి పాపంతో సమానం అన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని బాధ తనలోనే ఉంచుకోకుండా సమూయేలుతో పంచుకుంటున్నాడు. తన భక్తులకు తెలియజేస్తున్నాడని అర్థం. తన బాధను భక్తుని ఏం చేయాలి? ఇంకా గాయాన్ని రేపాల దేవునికి. కాబట్టి ప్రియులారా, దైవజనుడు ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు రాత్రంతా కూర్చొని ప్రార్థన చేసిన, ప్రభువా క్షమించలేనాయన అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడతాం. రాత్రి అంతా 5 నిమిషాలు ప్రార్థన చేస్తే నేను చేశాను అనుకుంటున్నావు, ఈ 1 గంట చేశానైతే ఇంకా అసలు నేను మామూలుగా చేయలేదు అంటాడు.
2 గంటలకు ప్రార్థన కూర్చుంటే మందిరంలో కూర్చుని 2:30 గంటలు మందిరంలో కూర్చుంటే అసలు ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు అన్నీ వస్తాయి మనకి. ప్రార్థన రాదు, పాట రాదు, వాక్యం నేర్చుకో, వాక్యానుసారంగా నడు. మందిరానికి వచ్చిన మనం దేవుని ఆత్మను కోరుకోవాలి, దేవుని ప్రత్యక్షతను కోరుకోవాలి, దేవుని ప్రసన్నతను కోరుకోవాలి, దేవుని ఆత్మను కోరుకోవాలి. చూచే నేత్రాలు వినగలిగిన చెవులు నాకు ఇవ్వని అడగాలి ముందుగానే వచ్చి. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు నీ హృదయంలో చేర్చుకుంటే అవి నిన్ను మారుస్తాయి, నీ జీవితాన్ని మారుస్తాయి. కానీ దేవుని మందిరానికి వెళుతావు కానీ ప్రసన్నతను ప్రత్యక్షతను చూడలేవు. పైకి భక్తి చేస్తున్నాం, సేవకునికే ఉండదు. వితంగా బోధలు తయారని, వితంగా బోధలు అవితో మనకు అవసరం లేదు. కానీ నీకు కలిగిన దాన్ని జాగ్రత్త పట్టుకోవట్లేదు. ప్రియమైన వాళ్ళరా, సేవకులరా, దేవుని బాధను పంచుకుందామా? నువ్వు నిద్ర చెప్పాడు. నువ్వు కొంతమంది అంటారు నాకు కనపడ్డాడు, నాకు చెప్పాడు, నాతో మాట్లాడాడు అంటారు. మంచిదే. అయితే నువ్వేం చేస్తున్నావు? దేవుడు మాట్లాడటం విని చిన్న ప్రార్థన చేసి విడిచిపెడతావు. సమయంలో అలా లేడు. దేవుని బాధను పంచుకున్నాడు, దేవుని దుఃఖాన్ని. రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా క్షమించయ్యా, క్షమించే. ప్రార్థించే సేవకుడు లాగా ఉన్నావు. ప్రజల లోకమంతా దేవుని మాట వినకుండా, దేవుని అనుసరించకుండా వెళుతుంటే గుంపులను కూర్చుకోవాలంట. ఒక పాస్టర్ గారు సంఘం కట్టపోతే అట్ట, సంఘం ఈయన కట్టాలంట, సంఘం ఈయన కడతాడంట. ఎందుకో సంఘాలు అందరూ కడతానే ఉన్నారు. రిక్షా సంఘం ఉంది, టాపీ మేస్త్రుల సంఘం ఉంది, అన్ని కార్మికుల సంఘం ఉంది. అన్ని సంఘాలు నువ్వు కూడా సంఘాలు కట్టుకొని బతుకు. దేశం కోసం, దేవుని మాట వినని ప్రజల కోసం ప్రార్థన చేయకుండా సంఘం గుంపు కూర్చుకోవాలి. గుంపు కూర్చుకొని వాళ్ళిచ్చే జీతం కోసం, వాళ్ళిచ్చే కానుకల కోసమే బ్రతుకుతున్నాం అనుకుంటాం మనం. అయితే నీ సేవ ఫలించదు. నీకు జీతం ఇచ్చేది ఆయన, నువ్వు పని చేయాలి. నీకు పని ఇచ్చాడు, ఆ పని ఏ పని ఇస్తే ఆ పని. పొలంలో అనేక పనులు ఉన్నట్లుగా దేవుని సేవలో కూడా రకరకాల పనులు ఉన్నాయి. ఒక పాస్టర్ గారికి ఒక తలాంతి ఇచ్చి ఒక పని ఇచ్చి చేయమంటే ఆయన పోయి బోధిస్తానంటే కుదురుద్దా? సంఘాన్ని కట్టాలంట, జనాలు కట్టుకోవాలి. చిన్న అంత్య దినాలు సంఘం కట్టబోతే అట్ట ఈయన కడతాడు సంఘం. సంఘం అంటే ఏంటో తెలియనటువంటి సేవకులు. జనం రాకపోతే నువ్వు మందిరం ఉంది, జనం రాకపోతే జనం కోసం నువ్వు దేవుడిచ్చిన పని నువ్వు జాగ్రత్తగా నువ్వు చేయాలి. కాయటం మేపడం నడిపించడం అది సేవకుని యొక్క, కాపరి యొక్క పని. డబ్బులు వస్తేనే పని, కానుక వస్తేనే పని, జనం వస్తేనే పని. అలా ఉండకూడదని దేవుని వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి దైవజనుడు దేవుని బాధను పంచుకుంటూ రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఆ లోకం దేవుని మాట వినట్లేదు, నరకానికి వెళుతూ జోగుతూ ఉంది. కాబట్టి మనం కూడా రాత్రంతా ప్రార్థించే సేవకులు, దేవుని సన్నిధిలో రాత్రంతా గడుపు వారలారా అంటున్నాడు దేవుని లేఖనం. ప్రార్థిద్దాం, దేవుని కృపను పొందుకుందాం. దైవజనుల్లాగా, సమయంలాగా ప్రార్థించే అనుభవంలోనికి మనం ఎదుగుదాం.